హాయ్ ఫ్రెండ్స్, ఐడిఎఫ్సిలో కన్జ్యూమర్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఉంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి లాగిన్ అంటే ఫస్ట్ అయితే లాగిన్ అయిపోండి. తర్వాత ఎంపిన్ నెంబర్ అడుగుతుంది. ఎంపిన్ నెంబర్ అంటే జస్ట్ లైక్ మీకు ఫోన్పే మీ ఫోన్కి ఎలా అయితే పిన్ నెంబర్ సెట్ చేసుకుంటారో అదే ఎంపిన్ నెంబర్ అంటారు యాప్స్కి వచ్చేటప్పుడు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ ఎంపిన్ నెంబర్ రీసెట్ చేసుకోవాలి అంటే మళ్ళీ బ్యాంక్కి వెళ్ళాలా అంటే నో నీడ్, అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోండి. లేదా ఫర్గట్ ఎంపిన్ నెంబర్ కొట్టారంటే మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా ప్రాసెస్ అంతా అడుగుతుంది. దానికన్నా ఫస్ట్ నుంచే అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది. సో నేను ఇప్పుడు దీంట్లో ఒక మొబైల్ అనేది ఐడిఎఫ్సి ఫైనాన్స్ చేసింది నాకు మొబైల్కి. సో ఇక్కడ లోన్స్ అనేవి ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకి పైన చూపిస్తుంది. సో 2 లోన్స్ కాదు, ఒక లోనే, బట్ కానీ ఒకటి ఇన్సూరెన్స్కి సంబంధించింది, ఒకటి మొబైల్కి సంబంధించింది. సో ఇది మొబైల్కి సంబంధించింది. ఓకే, మనం ఇక్కడ లోన్ స్టేట్మెంట్ కూడా మనమే బ్యాంక్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడే కావాలంటే డౌన్లోడ్ చేసుకునేచ్చు. ఇన్ కేస్ ఈఎంఐ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈఎంఐ కూడా అడ్వాన్స్గా పే చేయాలి అంటే జస్ట్ ట్యాప్ ఇట్ అండ్ మళ్ళీ మనకి మొత్తం అంతా పేమెంట్ అంతా చూపించేస్తుంది ఎలా చేయాలి ఏంటి అని. ఇన్ కేస్ ఇక్కడ మనకి ఓవర్ డ్యూ ఛార్జెస్ ఏమైనా ఉంటే కూడా మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఓవర్ డ్యూ ఛార్జెస్ ఎప్పుడు పడతాయంటే చెక్ బౌన్స్ అయినప్పుడు మాత్రమే పడతాయి. మీరు ఎప్పుడు కూడా ఫైనాన్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఏటీఎం కార్డు తీసుకెళ్ళండి మీతో, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ తీసుకెళ్ళండి. చెక్ తీసుకెళ్ళి చెక్ ఇవ్వద్దండి. అంటే చెక్ది ఏమవుతుందంటే సైన్ చేయమంటారు. మ్యాచ్ అయితేనే మనకి అది కరెక్ట్గా ఈఎంఐ అనేది కట్ అవుతుంది. లేదు కట్ అవ్వలేదు అంటే సైన్ మిస్ మ్యాచ్ అయింది అంటారు. సో ఆ మిస్ మ్యాచింగ్ ఇవన్నీ ఎందుకు, జస్ట్ మీరు ఊరికే ట్యాప్ చేయండి, స్వైప్ చేయండి. ₹1 మీ అకౌంట్లో నుంచి డెబిట్ అవ్వడమో లేదా క్రెడిట్ అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. అకౌంట్ ఇదే, డెబిట్ అవ్వాల్సిన అకౌంట్ ఇదే అని చెప్పి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత 3rd, 4th, 5th ఈ మధ్యలో ఎప్పుడైతే మనకి ఈఎంఐ డేట్ కావాలో ఆ ఈఎంఐ డేట్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం బిఫోర్ డేనే, 1 డే బిఫోరే, ఈరోజు 1 డే బిఫోరే మీరు అమౌంట్ దాంట్లో పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా 3rd, నేను సెకండే వేసేస్తా, లేదు 4th ఫస్టే వేసేస్తా. పాసిబిలిటీ ఉంటే ఫస్టే వేసేస్తా. ఎప్పుడో తెల్లారి 3వ తేదీ తెల్లారి 10 గంటలకు వేద్దాం, 2 గంటలకు వేద్దాం, సాయంత్రం వేద్దాం అని మాత్రం అనుకోవద్దండి. బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ బౌన్స్ అయ్యాయి అంటే మాత్రం మీకు ఛార్జెస్ హెవీగా ఉంటాయి. సో అదొకటి మైండ్లో పెట్టుకోండి. అలానే మీరు పర్సనల్ లోన్ తీసుకున్నా కానీ దీంట్లో ఏంటంటే ఐడిఎఫ్సిలో ఏంటంటే మనకి ఫస్ట్ లోన్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. ఫస్ట్ మనం కన్జ్యూమర్ లోన్ తీసుకున్న తర్వాతే మనకి లోన్స్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. అది కూడా మన సిబిల్ బాగుంటే ఖచ్చితంగా బిజినెస్ లోన్ కానీ లేదా పర్సనల్ లోన్ కానీ వెంటనే అప్రూవల్ ఇస్తారు. సో దిస్ ఈజ్ రవిశాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.